హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు రెసిపీ వచ్చేసి స్నాక్ ఐటమ్ పెరుగు శాండ్విచ్ అండి. దహి శాండ్విచ్ అంటారు, ఇది కర్డ్ శాండ్విచ్ కూడా అంటారు. ఇప్పుడు మీరు దీన్ని పిల్లలకి ఎంతో రుచిగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. నేను చేసిన విధంగా సింపుల్గా ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. రుచికి రుచి సూపర్గా వచ్చిందనమాట. ఒకసారి ట్రై చేసి చూడండి. ఫుల్ కప్పు పెరుగుని ఒక పల్చటి క్లాత్లో తీసుకొని వాటర్ అంతా వంపేయండి. ఏమాత్రం వాటర్ లేకుండా గట్టిగా మీరు మనకి పిండేస్తే ఇందులో ఉండే పెరుగులో ఉండే వాటర్ అంతా కంప్లీట్గా పోతుంది. ముందుగా ఈ పెరుగు అన్నమాట మెయిన్. దీంట్లో ఏమాత్రం వాటర్ ఉన్నా శాండ్విచ్ అన్నది రాదు, ఎందుకంటే వాటర్ మనకి బ్రెడ్ల పైన ఎక్కువగా అయిపోయి మనకి వాటర్ లాగా అయిపోతుంది అనమాట. చూసారు కదా, ఈ విధంగా కంప్లీట్గా వాటర్ అంతా తీసేసిన తర్వాత ఈ పెరుగుని ఒక బౌల్లోకి తీసేసుకోండి. ఇలా ఈ పెరుగునంతా ఒక బౌల్లో తీసుకున్న తర్వాత మీరు దీంట్లో ఒక 2 చిన్న క్యారెట్ల తురుము వేసేసుకోండి. అలాగే దీంట్లో మీరు క్యాప్సికమ్, పెద్ద క్యాప్సికమ్ అయితే సగం, చిన్నదైతే ఒకటి తీసుకొని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. అలాగే ఫ్రెష్ కొత్తిమీర ఒక కట్ట తీసుకొని మీరు కట్ చేసి వేసేసుకోండి. అలాగే దీంట్లో ఉప్పు మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. మిరియాల పొడి ఒక స్పూను, అర స్పూన్ వేసుకోండి మిరియాల పొడి. ఘాట్ ఎక్కువగా తినేవాళ్ళు కొంచెం వేసుకోవచ్చండి. అలాగే దీంట్లో ఆవాల పొడి మనం ఒక పావు స్పూన్ వేసుకుంటున్నాము. అర స్పూన్ కంటే పావు స్పూను ఫ్లేవర్ చాలా బాగుంటుంది, అందుకనే దీంట్లో నేను ఆవాల పొడి కూడా కొంచెం వేసాను. ఎక్సలెంట్ ఫ్లేవర్ ఉంటుందండి, మీకు ఏమాత్రం డౌట్ లేదు. నేను చేసినట్టుగా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇవన్నీ కూడా ఈ కట్టి పెరుగులో కలిపేసుకోండి. క్యారెట్, అలాగే క్యాప్సికమ్, కొత్తిమీర ఇవన్నీ కూడా దీంట్లో బాగా కలిసేలాగా కలిపేసుకోండి. ఇలా కలిపిన తర్వాత ఒక 8 బ్రెడ్ స్లైసుల్ని తీసుకొని మీరు ఎన్ని శాండ్విచ్లు చేసుకుంటారో దాన్ని బట్టి మీరు ఈ మిశ్రమాన్ని తయారు చేసుకోండి. ముందుగా మీరు ఈ బ్రెడ్కి మనం కలిపి పెట్టుకున్న క్యారెట్, పెరుగు మిశ్రమాన్నింటినీ కూడా దీనికి రాసేయండి. అంటే ఇది మనం మందంగా రాసామనుకోండి, కాలేటప్పుడు టైం పడుతుంది, లోపల పచ్చిగా ఉండిపోతుంది. సన్నటి లేయర్గా రాసుకుంటే చాలా బాగుంటుంది, ఎందుకంటే కొంచెం ఉడుకుతుంది కూడా మనకి క్యారెట్, క్యాప్సికమ్ అన్నది. మరి మందంగా పెట్టకండి, ఎందుకంటే పల్చగా పెడితే కాలడం ఈజీ అవుతుంది, లోపల ఉన్న పదార్థం కూడా మనకి ఉడికిపోతుంది. ఇలాగే అన్నిటిని కూడా మీరు రెడీ చేసేసుకోండి. చూసారు కదా, ఈ విధంగా రెడీ చేసిన తర్వాత మీరు కళాయి వేడి చేసుకొని బటర్ వేసేసుకోండి. ఇది వైట్ బటర్ లేదంటే ఎల్లో బటర్ కూడా మనకి మార్కెట్లో దొరుకుతుందండి. మీరు ఫ్రెష్గా ఉన్న బటర్ తెచ్చుకొని ఈ విధంగా కళాయిలో కొంచెం ఎక్కువగానే వేసి ఈ బ్రెడ్లన్నిటిని కూడా కాల్చుకోవాలి మనం. మీకు నెయ్యి కూడా వేసుకోవచ్చండి బటర్ బదులు. ఈ విధంగా 2 వైపులా మీడియం ఫ్లేమ్లో పెట్టి 2 వైపులా కాల్చుకోండి. మరి మాడకూడదు, అలాగని పచ్చిగా కూడా ఉండకూడదండి. జాగ్రత్తగా లో ఫ్లేమ్లో పెట్టి ఈ విధంగా కాల్చుకోండి. ఇది ఈ విధంగా కాలిన తర్వాత ఒక్కొక్కటి తీసి మీరు పక్కన పెట్టేసుకోవడమే, అంతేనండి. చాలా ఈజీ అన్నమాట. ఈ విధంగా కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తే చాలండి. మాడకుండా చూసుకోండి, అలాగని పచ్చిగా కూడా ఉండకుండా చూసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, ఈ విధంగా మీకు పెనం పైన మరికొంత బటర్ వేసి 2 కూడా మనం కాల్చుకోవచ్చు. మాడకుండా కొంచెం జాగ్రత్తగా మీడియం ఫ్లేమ్లో కాల్చుకోండి ఫ్రెండ్స్. ఈ విధంగా కొంచెం బటర్ వేసేసి పైన 2 వైపులా కూడా కాల్చుకోండి. పిల్లలకి స్నాక్ ఐటమ్ ఈవినింగ్ కానీ లేదంటే స్కూల్కి వెళ్ళే టైంలో కానీ ఇటువంటివి చేసి పెట్టండి, సూపర్గా తినేస్తారు, చాలా బాగుంటాయి. ఓకేనా ఫ్రెండ్స్, ఇలా స్క్వేర్లో మీరు ఇలా కట్ చేసుకోండి. ఇలా మనం మధ్యకి కట్ చేస్తే మంచి శాండ్విచ్ మనకి రెడీ అయిపోయిందండి. ఈ విధంగా అన్నిటిని కూడా మీరు కట్ చేసి రెడీ చేసుకొని పెట్టేసుకుంటే మంచి పెరుగు శాండ్విచ్, దహి శాండ్విచ్ మనకి రెడీ అయిపోయినట్టే. ఓకేనా ఫ్రెండ్స్, ఈ విధంగా మీరు ట్రై చేసి చూడండి.
నేను చేసినట్టుగా ఎక్సలెంట్గా వస్తాయి. మీకు ఏమాత్రం డౌట్ లేదు. మీరు నేను చేసినట్టుగా కరెక్ట్గా మీరు ఇలాగే కొలతలతోనే సింపుల్గా కొన్ని రెడీ చేసి చూడండి. ఎంత రుచిగా ఉంటాయి మీకే తెలుస్తుంది. మీ అందరికీ కనుక నా రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ థ్యాంక్ యూ అండి.